ఢిల్లీ స్మోగ్ నియాన్ వెలిగే వీధులను ఉక్కిరిబిక్కిరి చేసింది. మాజీ రేసర్ జోయా తన సవరించిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై అనుకుంది. క్రోమ్ పైపులు హోలోగ్రాఫిక్ రాజకీయ ప్రకటన దాగదగలో ప్రతిబింబించాయి. ఆమె ఇయర్ పీస్లో శబ్దం. లక్ష్యం కాన్వాయ్ కొన్ని నిమిషాల్లో రానుంది. 20 కోట్ల క్రిప్టో డ్రైవ్లు. ఆమె ఛాయ్ అమ్మే వీధి వ్యాపారులను, ఆగ్మెంటెడ్ రియాలిటీ సాధువులను దాటి చాందిని చౌక్ లాబిరింత్లోకి వేగంగా దూసుకెళ్లింది. 3 ఆర్మర్డ్ మహీంద్ర జీపుల కాన్వాయ్ ఇండియా గేట్ వైపు దొర్లింది. ఆమె గ్రామాన్ని బుల్డోజర్తో నాశనం చేసిన మైనింగ్ టైకూన్ విక్రమ్ సేత్ ముందు జీపులో విస్కీ తాగుతూ కూర్చున్నాడు. జోయా తన బైక్ యొక్క ఈఎంపీ పల్స్ను ట్రిగ్గర్ చేసింది. లైట్లు ఆరిపోయాయి. గందరగోళం వేగింది. ఆమె జీపు పైకప్పుపైకి దూకింది. టేజర్ నకిల్స్ కిరకిరలాడుతూ బాడీగార్డ్ను పడిపోయారు. విక్రమ్ డైమండ్ కఫ్లింగ్స్ మెరుస్తూ తారబడుతూ లేచాడు. జోయా అతని బ్రీఫ్ కేసును లాక్కుంది. కానీ డ్రోన్ స్పాట్లైట్ ఆమెను పట్టుకుంది. పోలీసులు ఆమె హ్యాకర్ ఓల్లీ హెచ్చరించాడు. ఏఐ నియంత్రిత పెట్రోల్ బైక్లు దగ్గర వచ్చాయి. జోయా విక్రమ్ను మసాలా బండిలోకి తన్నింది. కుంకుమ పొడి మేఘాలు డ్రోన్లను అందం చేశాయి. ఆమె అక్రమ రూఫ్టాప్ గుడిసెల మధ్య బ్రీఫ్ కేసును గట్టిగా పట్టుకుని వేగంగా నడిచింది. యమునా నది కాలుష్య ఒడ్డున ఓల్లీ రిట్రోఫిటెడ్ టుక్టుక్లో వేచి ఉన్నాడు. ట్రాన్స్ఫర్ అయ్యిందా? ఆమె గట్టిగా ఊపి పీల్చుకుంది. పూర్తయింది. గ్రామస్తుల ఖాతాలకు